జంక్ ఫుడ్ తెగ తింటున్నారు. నెలవారీ ఖర్చుల్లో కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే అధికం. పట్టణాల్లో 1142, పల్లెల్లో 491. పప్పులు తృణధాన్యాలపై మాత్రం తక్కువ. వీటి కోసం పట్టణాల్లో 104, పల్లెల్లో 93. ఊర్లలో మందు, సిగరెట్ పైన ఖర్చు ఎక్కువ. తలసరి ఖర్చుపై కేంద్రం గణాంక శాఖ రిపోర్ట్ ఇచ్చినదట. మొత్తం జంక్ ఫుడ్ అది నేస్తున్నట. చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, అంతా కిందకి మీదకి అవుతా ఉంది, ఆగమాగం అవుతా ఉంది అని చెప్పినా కూడా మరి ప్రజలు మారతలేరు. రెస్టారెంట్ల ఫుడ్లు, జంక్ ఫుడ్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ కూడా జర వద్దు అని చెప్పినా కూడా ఆగేటటువంటి ప్రయత్నం అయితే ఎక్కడ లేదట. ఇక రాష్ట్రంలో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటా ఉన్నారట. మన రాష్ట్రంలోనే చూడండి, మళ్ళీ ఇటు పట్టణాలు అటు పల్లెల్లోనూ కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇతర జంక్ ఫుడ్ పైన ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తా ఉన్నారట. అదే సమయంలో పప్పులు, తృణధాన్యాలు, బియ్యం, గోధుమ వంటివి మాత్రం తక్కువ ఖర్చు చేస్తా ఉన్నారు. అసలు పనికొచ్చేటటువంటి బియ్యం, గోధుమ మాత్రానికి ఎక్కువ వెచ్చించట్లేదట. జంక్ ఫుడ్ ఎమ్మటే ఫాస్ట్ ఫుడ్ అయిపోవాలి, ఇక అంతే, అప్పటికప్పుడు తీసుకోవాలి, తినాలి. ఇంకెందుకు ఆరోగ్యాలు పాడుగావు. హాస్పిటల్లో వేలకు వేలు, లక్షలు లక్షలు ఇవ్వాలి. అసలు హాస్పిటల్లో చూస్తే మామూలుగా కాదు. జంక్ ఫుడ్ అయితే ఎక్కువ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక గణాంకం కూడా కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇంకో కేంద్రం గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలని కూడా వెల్లడైనట. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలంతా కూడా చూడాలి ఒకసారి. ఎలుగు దినపత్రికల ప్రధాన పేజీలో కనపడతా ఉంది. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు వీటన్నిటికి దూరంగా ఉంటేనే ఇప్పుడు వచ్చే అంత నకిలీ, ఈ నకిలీలల్లా కొద్దో గొప్ప ఆరోగ్యాలను కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఇక ఈ గణాంకాలు ఎట్లనే పెరుగుకుంటూ పోతే ఆరోగ్యాలు కూడా అట్లే పాడైతా ఉంటాయి.